బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు జాయిన్ అయ్యారు. అలాగే ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బిఎస్ రాంబాబు గారు జాయిన్ అయ్యారు. రైట్ పాపారావు గారు, ఒక సెన్సేషనలిజం ఏమైనా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్పీచ్ లో, లేకపోతే ఎట్లా అనిపించింది ఓవరాల్ ఇంప్రెషన్ చూస్తే? ద ఎంటైర్ కంట్రీ పానిక్ లో, భయంలో ఉంది ఈ తీసుకున్న ఆకస్మిక సర్జికల్ స్ట్రైక్ నిర్ణయం వల్ల. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఏం పిడుగుపడబోతుందని మాత్రం దేశం అంతా ఎదురు చూసింది, భయపడింది. పిడుగుపడపోగా ఏంటంటే ఇప్పుడు ఆ జనానికి అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో డౌట్ వచ్చే విధంగా ఉపన్యాసం మొత్తం మోటివేషనల్ స్పీచ్ లాగా చేయాలని చూశారు. దానిలో ఏమి కంటెంట్ను ఏమీ లేవు. వాస్తవానికి చూస్తే అది ఏమీ లేదు. మొత్తం ఇప్పుడు ఒకసారి రేపు పొద్దున్న రాయాలంటే, రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో రాసుకోవాలంటే దాన్ని ఇంత మిగులుద్ది, ఇదే మిగిలేదు. ఏమీ లేదు దానిలో. అరగంట పైన ఇచ్చిన ఉపన్యాసాలు కంటెంట్ లేదు, మోటివేషనల్ స్పీచ్ అంతే. ఆ మోటివేషన్ కూడా అటర్ ఫ్లాప్. గుర్రానికి ముందు గడ్డి పరిగెట్టించే విధంగా కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆల్రెడీ మోడీ గారికి సంక్షేమ పథకాల పట్ల ఉన్న అభిప్రాయం, జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే 0.3% ఆఫ్ జీడీపీతో 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందో, తక్కువ డబ్బుతో అంతమంది బతుకుతున్నారు దాని మీద, వాళ్ళకు ఉద్దేశించిన పథకం గురించి మాన్యుమెంటల్ బ్లండర్ పథకమే తప్ప అన్నారు. సరే ఏదో పెంచారంటున్నారు, అది వేరే విషయం. కానీ ఉద్దేశాలు ఐసిడిఎస్, చైల్డ్ కేర్ అండ్ చైల్డ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇది ఉంది, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం. ఆ పథకానికి కోతలు పెట్టారు వీళ్ళు. ఇన్ని పథకాల మీద కోతలు పెట్టి కొత్తగా ఏదో చేస్తాను రాబోతున్నాయని చెప్పేది హాస్యాస్పదం. పైగా బ్యాంకులకు వచ్చిన డబ్బులు ఇంకా లెక్క చెప్పలే ఎవరు, ఇంకా మొత్తం చేరిని. అవి లెక్కలు తెలిస్తే ఏమవుద్దంటే మ్యాచ్ అయిపోతాయి, లేకపోతే ఫేక్ మనీ కాస్త ఎక్కువ ఉందని మాత్రం కొత్త విషయం అదొకటి తెలుస్తుంది. అంతకంటే ఏం జరగదు. ఇప్పుడు ఏంటంటే ఆ విషయం, ఆ నెంబర్ చెప్పినప్పుడు వైడర్ స్కోప్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే మీరు ప్రతిపాదించిన ఏం జరుగుతాయి అని ప్రతిపాదించారు, ఏం జరిగింది అని రివ్యూ చేసుకోవడానికి స్కోప్ అప్పుడు ఉంటుంది. రివ్యూ చేయడానికి స్కోప్ లేకుండా ఆ నెంబర్ లేని ఉపన్యాసం ఉండి కూడా అసలు ఉపయోగం లేదు. రైట్ రామబాబు గారు, ఇక బ్యాంకింగ్ విషయానికి వస్తే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బ్యాంకర్ ఉద్యోగులు 50 రోజులు పడిన కష్టాలు చాలా ప్రత్యక్షంగా మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. మీరు చాలా మధ్యలో అసహనాలు వ్యక్తం చేయడం, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో రేపటి నుంచి సామాన్యుల కష్టాలు తీరిపోతాయి, బ్యాంకులు ఎంత అంటే అంత తీసుకోవచ్చు, ఇట్లాంటి నిర్ణయాలు కూడా ఏం లేవు కదా? ఏమి లేవు. సో ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నగదు సరఫరా పెరగందే నిర్ణయాలు ఎక్కడి నుంచి ఉంటాయి? నగదు సరఫరా పెంచాలి ఫస్ట్. అయితే మొన్న జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటల్లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ నగదు ఉందన్నారు. నగదు వారి దగ్గర ఉంచుకుంటే దానివల్ల కష్టాలు తీరవు, అది బ్యాంకులకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. బ్యాంకులకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా, నగదు సరఫరా పెంచకుండా, డిమానిటైజ్ అయినటువంటి అమౌంట్లో ఎంత భాగం ప్రింట్ చేస్తారో చెప్పకుండా, ఎంత భాగం డిజిటలైజేషన్ మళ్ళీ ఇస్తారో చెప్పకుండా ప్రజలందరినీ ఒక రకమైన సస్పెన్స్ లో పెట్టారు ఇప్పుడు. సో అంచేత రేపు అనదర్ 60 days లో ప్రజలకున్న కష్టాలు తీరాలని అంటే ముందు నగదు సరఫరా పెరగాలి. ఇంకోటి బ్యాంకులకు సంబంధించి ఒక 4-5 వైటల్ స్టేట్మెంట్స్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ దైనందిన కార్యక్రమాల్లో బ్యాంక్స్ బోర్డ్స్ తీసుకునే నిర్ణయాలు, దానికి ప్రధానమంత్రి స్థాయిలో డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది అంటే గృహ రుణాల మీద అటానమస్ బాడీస్ ఇవన్నీ కూడా రుణాల మీద వడ్డీలు తగ్గించడం అని కానీ, లేకపోతే డిపాజిట్ల మీద వడ్డీలు పెంచడం అని కానీ, లేదా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఇచ్చే, ఇవన్నీ జనరల్ గా నార్మల్ గా ప్రాసెస్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు. వడ్డీ రేట్లు ఇవాళ ప్రభుత్వాలు నిర్ణయించవు, రిజర్వ్ బ్యాంకులు నిర్ణయించవు, బ్యాంకులుగా ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా. సో ఇది అసలు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటంటే ఈ నిద్ర లేని రాత్రులు గడిపేటటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. బ్యాంకులు బేర్ చేస్తాయా ఇంటిదంతా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో గృహ రుణాలకి 4% తగ్గించారనుకోండి, మనం బ్యాంకులు ఎందుకు బేర్ చేసుకోవాలి? అయితే ప్రభుత్వం దానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద ఆ డబ్బులు బ్యాంకులకు ఇస్తాయి. ప్రభుత్వ సంబంధం ఆర్థిక పరమైన భారం ప్రభుత్వం నుంచి రావాలి. దానికి ఎంత భారం వచ్చినా కూడా ఇప్పుడు ఈ మూమెంట్ ప్రభుత్వానికి 100% సంబంధం లేదు. ప్రభుత్వానికి 100% సంబంధం లేవని బ్యాంకుల యాజమాన్యాలు నిర్ణయించేటటువంటి మాత్రమే. ఇక్కడ వచ్చేటటువంటి డిపాజిట్ మీద వడ్డీ రేటు కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదా? ప్రభుత్వాల యొక్క నామినీ ఎప్పుడైతే బోర్డులో కూర్చుంటాడో, రిజర్వ్ బ్యాంక్ నామినీ ఎప్పుడో కూర్చుంటుందో బ్యాంకులు మానిటర్ చేస్తారు అంతే వాళ్ళు. అంతే తప్పిస్తే బ్యాంకులకి ఇక్కడి నుంచి అటానమస్ బాడీ నుంచి పక్కకు తప్పించలేదు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రేపటి నుంచి 1వ తారీఖు నుంచి ఎలా ఉండబోతోంది? ఎలా ఉంది? ఇప్పుడు నగదు సరఫరా పెంచకుండా, లిమిటేషన్స్ చేయకుండా, ఇప్పటికీ 24,000 రూపాయల లిమిట్స్ అయితే తగ్గించలేదు. 24,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాయి బ్యాంకులన్నీ కూడా. 3-4,000 రూపాయల కంటే మించి ఇవ్వలేకపోతున్నాయి. 50,000 రూపాయల కరెంట్ అకౌంట్ డిపాజిటర్స్ కి ఇవ్వలేకపోతున్నాయి. ఈ పరిమితిని సడలించకుండా 4,500 రూపాయలు మాత్రమే ఏటీఎంస్లో ఇప్పటికి కూడా 30-40% రీకాలిబ్రేట్ అవ్వలేదు. ఏటీఎంలు ఉన్నా కూడా దానిలో క్యాష్ లేవు. ఇవన్నీ అడ్రస్ చేయకుండా ప్రజలకు ఉండేటువంటి సమస్యలు తీరవు.
ఇవన్నీ స్లోగా చేయాలి. బట్ దాన్ని మాకు సరిపడాక ఎక్కువ క్యాష్ ఉంది అనేటటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి బ్యాంకుల మీద అపనమ్మకం కలిగిస్తాయి. బట్ ఇప్పుడు ఇప్పటికే ఆ పరిస్థితి చాలా మటుకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ సహనంతో వెయిట్ చేసింది కూడా ఈ డిమానిటైజ్ అయినట్టు అమౌంట్ లో ఎంత భాగం లోపలికి వచ్చింది, ఎంత మందిని శిక్షించబోతున్నారు, ఇది కావాల్సినటువంటిది. అది చెప్పకుండా మిగతావన్నీ ఇవన్నీ రెగ్యులర్ గా ప్రభుత్వాల నుంచి ఆహ్వానించదగినది కావచ్చు, కానీ 130 కోట్ల మందికి ప్రయోజనం కలిగించేటటువంటి కొన్ని ప్రకటనలు నేను చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ఇవాళ అది ఆ రకమైన ఇది కాలేదు. రెండోది కూడా అవసరానికి మించి ఎక్కువ నగదని ప్రింట్ చేశారని ఒక మాట మాట్లాడారు. ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పలేదు. సో సడన్ గా ఒకటేసారి ఈ 500,000 రూపాయల నోటుని డిమానిటైజ్ చేయడం వలన నల్ల కుబేర్లు పట్టుకునే ప్రాసెస్ లో ఒక అడుగు అంటే దాంతో సమర్థిస్తాం. బట్ అవసరానికి మించి నగదుని చేయడం అనేది అది చాలా క్షమార్హం కాని చర్య. అది అవసరానికి దాని వెనకాల ఖచ్చితంగా ఆరా తీయాలి. ఎవరు దీనికి కారణం అనే దాన్ని కూడా చేయాలి. ఇవన్నీ ఊరికే ప్రకటనల ద్వారా చేసే. ఒకటండి, క్యాష్లెస్ ఎకానమీని మొదటి మధ్యలో మాట మార్చారు కదా, క్యాష్లెస్ ఎకానమీ కోసం ఇదంతా అని. బహుశా ఈ నోట్లు అన్ని రాపోవటానికి సర్క్యులేషన్ లో ఉద్దేశం దాని వెనక ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆశించిన ప్రయోజనాలు వేరే ఉన్నాయి కాబట్టి క్యాష్లెస్ ఎకానమీ చేసే ఆలోచనలో ఏటీఎంలు కూడా ఇప్పుడు 35-40% పనిచేస్తున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఇదంతా ఏంటంటే తక్కువ క్యాష్ బయట సర్క్యులేషన్ లో ఉంచడం ద్వారా డిజిటలైజేషన్ పంపాలనేది. నిన్న కూడా దీనిలో మాట్లాడారు ఆయన. కాబట్టి జరుగుతుంది ఏంటంటే ఇన్ఫార్మల్ ఎకానమీని తీసేసి దెబ్బతీసి, ఆర్బీఐ కూడా చెప్పింది ఇన్ఫార్మల్ ఎకానమీ దెబ్బతింటుంది దీనిలోని. ఫార్మల్ పెద్ద పెద్ద మాల్స్ వీటిని, రీటైల్ మార్ట్లు వీటిని ఎంకరేజ్ చేసేది, ప్లస్ రీటైల్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రయోజనాలు ఒకటి. రెండో పక్కన వేరే పేటిఎం లాంటి వాటికి కూడా ఉంది, మాట్లాడుతూనే ఉన్నాం కదా. పేటిఎం లాంటి వాటి ఒకటండి, ముందు పారదర్శకత లేదు. ఏం చేయబోతున్నారు, ఆయన ఐడియా ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద ఒక పారదర్శకత లేదండి. నంబర్ 1 ఏంటంటే ఆర్బీఐ ఇదిగో ఇంత క్యాష్ ఉంది మా దగ్గర, ఇంత మేము పంపిస్తున్నాము, లేకపోతే ఇంత అంటే ఎనాలిసిస్ ఇంకా రాకపోవచ్చు ఎంత డబ్బులు డిపాజిట్ అయినాయి అనేది. తర్వాత తను చెప్పినట్టు 14.5 లక్షల కోట్ల ఎంతవరకు కరెన్సీ రాలేదండి. వివరాలు చెప్పండి. పారదర్శకత లేదు. ఇప్పుడు బినామీ చట్టాల గురించి ఏం మాట్లాడలేదు. ఈ దేశంలో ఏనాడు జరగంది, ఏనాడు స్వాతంత్రం వచ్చిందో అది కానీ స్వాతంత్రానికి ముందు కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది మనం ఎప్పుడన్నా విన్నామండి? అంటే దేశం ఇలాంటి అసహన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ క్రెడిబిలిటీ పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఇవాళ ఇలాంటి స్పీచ్ ఇచ్చే ప్రైమ్ మినిస్టర్ గారు మనల్ని రేపు పొద్దున ఏం చేయాలి, మనల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, మనకి సర్వీసెస్ ఎట్లా పెంచాలి, మనకి ఆయన ఎట్లా సర్వీస్ చేస్తాడు, అవి ఆయన చేయాల్సిన పనులు చెప్పకుండా అవన్నీ ఆయనే చేయాలి కదా. ఆయన అంటే గవర్నమెంట్, అంటే ఆర్బీఐ బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారో మనకి ఏమి అష్యూరెన్స్ ఇస్తారో సార్ మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తారో అది చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు, వాళ్ళకి క్లారిటీ లేదు. మీరు ఓపికగా ఉండండి, మీరు సహనం పొందండి, మీరు అడ్జస్ట్ కండి. దేశం మొత్తం ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారి వెనకాల నిలబడింది, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అలాంటిది ఇవాళ ఆయన ఒక చిన్న పొలిటికల్ స్పీచ్ ఇచ్చేస్తే ఎవరికి చెప్పమంటారు? ఇప్పుడు ఎక్కడన్నా దెబ్బ తగిలితే రాముడికి చెప్పుకుంటా ఉంటాం, రాముడే కొడితే మనల్ని ఎవరికి చెప్పుకోవాలి? రైట్. బాబురావు గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఏదైతే లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, ఆ లక్ష్యాలు నెరవేరే దిశగా అన్న కనీసం అడుగులు పడుతున్నాయా? దిశగా ఉంటే ఆయన చెప్పుకునేవాడు, చెప్పుకోవడానికి క్రెడిట్కి వచ్చేది కదా. నేను 50 రోజులు గడవనియండి, నన్ను అది చేయండి, నన్ను ఇది చేయండి, నేను బ్రహ్మాండమైన స్వర్ణయుగం వస్తుంది అన్నట్లు ఒక 70mm వేసిన సినిమా ఇప్పుడు ఏ కనపట్టాలి అక్కడ. చెప్పిందేముంది, అసలు గడిచింది కదా, మీకు ఇది వచ్చిందని ఏం చెప్పారు? మీకు ఇస్తామని చెబుతున్నారు, పథకాలు ఇది చేస్తామని. ఇప్పటికి జరిగింది ఏంటి? అసలు అది రివ్యూ లేదు కదా. అది చెప్పేదాని మొత్తంలో రివ్యూ ఏముంది? రివ్యూ కదా ఇక్కడ కావాల్సింది. రివ్యూ చేసి పలాది జరిగింది, బీజ రూపంలో ఉంది, ఇది ఇంకా అభివృద్ధి చెందితే మీకు ఇలా జరుగుద్ది, బిగిన్ అయింది ఇప్పుడే అనేది ఏది లేదు. ఏ లెక్క ఏ ఇది లేకుండా మామూలుగా అయితే ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఇస్తే ధనవంతుల కోపం వచ్చేది, పెద్దవాళ్ళ కోపం వచ్చేది. వీళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే 190 మందికి జనానికి కోపం వచ్చేది. అసలు మొత్తం జనాలంతా డిసప్పాయింటెడ్. ఈ రోజు ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, టోటల్ మాసెస్, హోల్ ఇండియా, వర్గాలు వీటితో అతీతంగా డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్. ఋషి గారు, ఇప్పటిదాకా నేను చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని మన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్పారు. కాబట్టి దేశం అంత ఉత్సాహంగా లేదు,
అట్లా అని వాళ్ళ మోడీ గారిని సపోర్ట్ చేయలేని పరిస్థితిలో కూడా లేవు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిందిగా. మీకు తప్పదు. ఇంక ఇప్పుడేం చేయలేము ఉన్నదాన్ని మనం ఓటా వ్యతిరేకత పక్కన పెడదాం Right. విషయం పక్కన గురించి పెడదాం. రైట్, థ్యాంక్ యూ మాట్లాడుకుందాం. వెరీ మచ్ అండి. ఇది మొత్తం మీద ఆర్థిక రంగ నిపుణులు చెబుతోంది దేశం యావత్తు ఎదురు చూసిన దాంట్లో ఏమన్నా వెసులుబాట్లు ఉంటాయా, లేకపోతే రేపు 1వ తారీఖు నుంచి ఏమన్నా కాస్త మేలు జరిగే కార్యక్రమం ఉంటుందా, కష్టాలు తీరిపోతాయా అని ఎదురు చూస్తే, ఎందుకంటే ప్రధాని చెప్పారు 50 రోజుల తర్వాత సామాన్యుల కష్టాలు తగ్గుతాయి, అక్రమార్కుల కష్టాలు పెరుగుతాయని. మరి ఆ కష్టాలు ఏ రకంగా పెరుగుతాయో క్లారిటీ లేదు, వీళ్ళ కష్టాలు ఏ రకంగా తగ్గుతాయో క్లారిటీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రత్యేక